అడుగులు ఆదిశేషుడు అనమాట, శేషపాన్పు. మీరు ఇక్కడే శంకుచక్ర నామాలు ఉంటాయమ్మా. ఇగో ఈ భాగం మొత్తం శంఖం, ఇక్కడేమో చక్రం ఉంది. ఇది ఈ భాగం మొత్తం కూడా చక్రం. ఈ నామం 7 అడుగులు వచ్చింది అనమాట. స్వామివారి నామం 7 అడుగులు వచ్చింది. అమ్మవారు కూడా ఏంటంటే ఒకే రూపంలో కాకుండా వివిధ రూపాల్లో వచ్చేసి కొలువవటం జరిగింది. ఈవిడ గారి యొక్క శిలారూపం ఉండటమే మనకి వచ్చేసి ఇట్లా పద్మాకారంలో ఉండటం జరుగుతుంది. ఎదుర ఇక్కడ పూలమాల ఈ అలంకరణ చేసినటువంటి చోట అమ్మవారి పైన ఏంటంటే తెల్లగా ఆభరణాలు కనిపిస్తూ ఉంటాయి. అవి మనం అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా పంచామృత అభిషేకం చేసినప్పుడు అవి చూడటానికి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఈవిడ గారి పైన శేషరూపం ఇట్లా 2 శిరస్సులతో కూడా ఈ అమ్మవారు వచ్చేసి ఇక్కడ కొలువై ఉండటం జరిగింది. పైన వస్త్రాలంకరణ చేసినటువంటి చోట అమ్మవారి పైన స్వస్తికాకారం ఉంటుంది. ఇక్కడ ఏమిటంటే అమ్మవారికి వస్త్రాలంకరణ చేస్తాం కాబట్టి ఆ వస్త్రాన్ని తొలగించి చూపించడానికి వీలుగా ఉండదు. తర్వాత ఇటువైపు భాగంలో శిలారూపం ఎంతైతే పొడవును ఉంటారో అంత పొడవు కూడా శిలపైన హంసవాహనం ఉంటుంది. ఏనుకూరు మండలం నాచారం గ్రామంలో స్వామివారు 2002 జూన్ 7వ తారీఖు అంటే సోమవారం సాయంత్రం 4 గంటలకు ఉద్భవించడం అనేది జరిగింది. 2002 ఆగస్టు 7వ తారీఖు బుధవారం తెల్లవారుజాము 4 గంటల సమయంలో శ్రీ అద్భుత లక్ష్మీ తాయారు అమ్మవారు కూడా స్వయంభుగా వెలిశారు.